नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। तेलंगाना के विचारक और शिक्षाविद प्रोफेसर कोथापल्ली जयशंकर की 92वीं जयंती वरंगल शहर के डिस्ट्रिक्ट लाइब्रेरी ऑफिस में मनाई गई। डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन श्री मीसला प्रकाश ने इसमें हिस्सा लिया और जयशंकर की तस्वीर पर माला चढ़ाई और श्रद्धांजलि दी। इस मौके पर मीसला प्रकाश ने कहा कि तेलंगाना के पहले चरण में तेलंगाना आंदोलन को गाइड करने वाले महान व्यक्ति प्रोफेसर जयशंकर सर हैं। उन्होंने लोगों और युवाओं से उनके आदर्शों और विचारधाराओं को आगे बढ़ाने की अपील की और तेलंगाना के लिए उनकी सेवाओं की तारीफ की। వరంగల్ జిల్లా గ్రంథాలయంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు తొలితరం తెలంగాణ పోరాటంలో అలాగే మలితర పోరాటంలో కూడా ఎంతో తెలంగాణ కోసం పోరాటం చేసిన మహనీయుడు. ఆ మహనీయుడి త్యాగాలను ప్రతి ఒక్కరు కూడా వరంగల్ జిల్లా నుంచి అందరూ కూడా వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి పలుమార్లు తీసుకుపోయి శ్రీ జయశంకర్ గారు వారి ఆధ్వర్యం వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అప్పుడు కూడా తీసుకువెళ్ళి మరి ముఖ్యంగా ఏంటంటే జయశంకర్ గారు ఒకటే చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి, ఇలా 1200 మంది విద్యార్థులు తన ప్రాణాలను కోల్పోయారమ్మా. మరి తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. 1969 నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు తెలంగాణ కోసం. ఏనాడు కూడా ఎవరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలని చెప్పడంతో చెల్లించిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి అనేక రకాల ఇబ్బందులైనా ఒత్తిళ్ళైనా కూడా తలొక్కకుండా బిల్లు ప్రవేశపెట్టే ఘనత కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి జయశంకర్ గారు ఉంటే వాస్తవంగా వారు కాంగ్రెస్ పార్టీనే కానీ శ్రీమతి సోనియా గాంధీ గారిని మర్చిపోకుండా ఉండేవారు. వారు జయశంకర్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన సందర్భంగా కోరుతూ